కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 3 పార్టీలు కలిసే ఉన్నాయి. టీడీపీకి మంచి అండా ఉంది. కానీ ఎలాగా స్థానిక ఎన్నికల్లో గెలుపు వాళ్ళదే అనేది. కానీ ఈ ఎన్నికల కోసం ఇంత ఎఫర్ట్, ఈ స్థాయిలో మీటింగ్లు, ఈ స్థాయిలో బెదిరింపులు అవసరమా? ఎవరైనా చేస్తారు. ముందు జగన్ చేయలేదు మీటింగులు పెట్టి మొత్తం మనమే గెలవాలన్నాడు. అప్పుడే కదా వీళ్ళంది 100% గెలుపు అన్నటువంటి పేరుతో ఆయన అంటే అప్పుడు సింగిల్ గా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళ వెనకాల ఇంకా 2 పార్టీలు ఉన్నాయి. అంత కూటమి. వీళ్ళు సింగిల్ గా గెలవలేకే కదా వాళ్ళందరూ కలిసి కూటమి. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి గెలవడానికి వీళ్ళు చేస్తారు. రేపు పవన్ కళ్యాణ్ ఎంతకంటే ఘాటుగా మాట్లాడతాడు. తప్పేం లేదు. జగన్ కూడా జనరల్ ఎలక్షన్స్ కింద ఎఫర్ట్ పెట్టచ్చేమో. ఒకటే జగన్ కి లోకల్ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా మాట్లాడాల. చంద్రబాబు రాక్షసుడు అని చెప్పండి, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని చెప్పండి. ఇది కాకుండా మనం గెలుచుకురావాలి, మనం చేసిన సంక్షేమం మనకు ఓట్లు వేయాలని చెప్పాడు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఎలక్షన్స్ లో జగన్ మాట్లాడిన మాట ఏంటంటే నవరత్నాలు ఏడాదిలోపే అమలు చేసాం. మనం మాట ఇచ్చిన దాన్ని అసలు వచ్చే ఏడాది అమలు చేస్తానన్న రైతు ఇది కూడా మనం చేసేసాం. కాబట్టి ఇది చెప్పి జనంలో ఓట్లు అడగండి అన్నాడు ఆ రోజున. అడిగి మనం ఇది ఎక్కువ అవ్వాలి, విజయం పూర్తిగా కావాలని అడిగాడు అతను. వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు మన సంక్షేమ పథకాలు అని చెప్తూనే జగన్ రాక్షసుడు, అతను వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టి మనకు ఓట్లు వేయించండి అని అడుగుతున్నారు. సింపుల్, అదే తేడా ఇద్దరికి మధ్య. అంటే గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏమన్నా కనిపిస్తుందా రేపు ఎలక్షన్ ఫలితాల్లో? అట్లాగే ఏముండదండి. మాక్సిమం